సార్ మీ దగ్గర మళ్ళీ క్లాసు నేర్చుకుంటే కొంచెం కాన్ఫిడెన్షియల్‌గా జాబ్ కొట్టొచ్చు. మీరు చెప్పే విధానము, వే ఆఫ్ థాటింగ్ కూడా మాకు బాగా నచ్చింది సార్ అది. అంటే జెన్యూన్‌గా చెప్పారు ఏదైనా సరే. వస్తదంటే వస్తది, లేదంటే లేదు ఇలాగుంటది. యాజ్ ఏ లైవ్స్ అనేసి కూడా ఇలాగుంటాయి. మీరు చెప్పే మెటీరియల్ కూడా బాగుంటది సార్. మనం చెప్పేది కంప్లీట్ రియల్ టైమ్‌లో యాజ్ ఇట్ ఉంటదండి. ఏం డిఫరెన్స్ ఉండదు. అవును సార్. చూసాను సార్. నేను ప్రతి వీడియో చూస్తాను సార్ నేను. మీది ప్రతిది ఇవాళ కూడా పోస్ట్ చేశారు. అది కూడా చూసాను. సీఓ సంబంధించింది. హ్మ్. అదే సార్ కొంచెం నేను చాలా స్ట్రగుల్ పడాను సార్. చాలా ఇన్‌స్టిట్యూట్‌లు తిరిగాను. దాంతో పాటు మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ అని హైదరాబాద్‌లో కూడా 1 ½ ఇయర్ వెయిట్ చేశాను. మళ్ళీ బెంగుళూరులో వచ్చి ఒక 1 ఇయర్ అక్కడ స్ట్రగుల్ పడ్డాను. చివరికి ఇంకా ఇంటికొచ్చేసి ఏం చేయాలని ఆలోచిస్తున్నాను సార్. ఇంకా మీ వీడియో చూసి ఇంకా అందరూ మీకు కాల్ చేస్తారు. నేను కూడా చేస్తే బాగుంటదని మీకు చేశాను సార్. అర్థమైనాయా వీడియోస్ అన్ని మీకు? చూసారా? ఎన్ని చూసారు మీరు? నేను ఇంచుమించు క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3, క్లాస్ 4, క్లాస్ 6, క్లాస్ 7 వరకు చూసాను సార్ నేను. ఎలా ఉంది? అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. పిన్ టు పిన్ ఎలా ఉంటది ఏంటనేది అర్థమైంది సార్ నాకు. అదే కొంచెం మీరు మోటివేషన్ ఇస్తున్న ఏం జాబ్ కొట్టి కాన్ఫిడెన్స్ లెవెల్ ఉంటదని అనుకుంటున్నాను సార్. అదే కొంచెం నాకు కొంచెం గైడ్ చేశారు. గైడ్ చేసిన ఏదోలా గైడెన్స్ ఇస్తామండి. బట్ ఎస్ఏపి మాత్రం ముందే చెప్తున్నాను. చాలా అంటే ఒకటి నేను చెప్పడం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. తర్వాత మీరు కూడా ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేయాలి. మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే మీకు గ్యారంటీగా జాబ్ వస్తుంది. లేకపోతే రాదు. ఇది కూడా చెప్తున్నాను. అవును సార్. అదే సార్ కొంచెం నేను బెంగుళూరు వద్దాం అనుకుంటున్నాను సార్. యాక్చువల్‌గా ఏంటంటే ఇంట్లో కొన్ని అంటే ప్రతి అబ్బాయి డిగ్రీ అయిన తర్వాత జాబ్ లేకపోతే ఎలా ఉంటదనేది నాదటువంటి పరిస్థితి సార్. ఏదో మీద ఎవరో ఫ్రెండ్స్ దగ్గరైనా తీసుకుండి మనీ అన్నా వచ్చి నేర్చుకుండి అక్కడే జాబ్ కొట్టింది మళ్ళీ ఇంటికి వద్దని ఇంకా థాట్‌తో ఉన్నాను సార్. కొంచెం నాకు మోటివేట్ చేసి మీరు ఏమైనా గైడెన్స్ ఇస్తే నేను ఈ వీక్‌లో వచ్చేస్తాను సార్ అక్కడికి బెంగుళూరు. ట్రైనింగ్ అయితే మనం ప్రొవైడ్ చేస్తామండి. పక్కా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాము. తర్వాత మీరు ఎంత కష్టపడి సబ్జెక్ట్ నేర్చుకుంటారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది మీ జాబ్ రావడం అనేది. మనం ట్రైనింగ్ ఇవ్వటం మనకి. అవును సార్. తర్వాత మీరు చేసే వర్క్ పైన డిపెండ్ అయి ఉంటుంది. దానికి మీరు ఓకే అనుకుంటే మీరు జాయిన్ అవ్వచ్చు. అది ఓకేనా? ఓకే సార్. మనకి ఆఫ్లైన్ సార్ ఆన్లైన్ సార్ మనకి యాక్చువల్‌గా ఆన్లైనే చూస్తున్నాను. మనకు ఓన్లీ ఆన్లైన్ అంటే ఆఫ్లైన్ లేదు. ఆన్లైన్ పెడితే మళ్ళీ 25,000 ఛార్జ్ చేయాలి. ఆ ఇన్స్టిట్యూషన్ మెయింటెనెన్స్, తర్వాత అడ్వర్టైజ్మెంట్, పబ్లిసిటీ అంతా కూడా మళ్ళీ స్టూడెంట్ దగ్గర నుంచే మనం తీసుకోవాలి. చాలా ఖర్చు అవుతుంది. అందుకని మనకు ఆన్లైన్ ఒకటే అవైలబుల్. అంటే స్టూడెంట్ కి తక్కువ రేట్లో నేర్చుకోవచ్చు. మెయింటెనెన్స్ అవేం ఖర్చు ఉండదు కదా మనకి. అదే ఆఫ్లైన్ అనుకోండి మళ్ళీ ఇన్స్టిట్యూట్ మెయింటెనెన్స్ ఒక 1 lakh ఉంటుంది మంత్లీ. తర్వాత మనం అడ్వర్టైజ్మెంట్ కాస్ట్ అని అదని ఇదని ఒక 2 lakhs ఉంటుంది. ఇదంతా కూడా స్టూడెంటే పే చేయాలి. మనకు ఆన్లైన్ కాబట్టి మనకి ఇన్వెస్ట్మెంట్ ఏమి ఉండదు కదా. ఒక ఇంటర్నెట్ కనెక్షన్, ఒక ల్యాప్టాప్ అంతే మనం. అవును సార్. నేను 30,000 పే చేశాను సార్. నేను అక్కడ హైదరాబాద్‌లో 1 ఇయర్ ఉన్నాను. 1 year ఉన్నారా? ఉన్నాను సార్. 1 ఇయర్ ఉన్నాను. అది 8 మంత్స్ నేర్పించారు సార్ అది. మరి అదేంటి మీరు నేర్చుకుని మళ్ళీ జాయిన్ అవ్వటం ఏంటి ఇంకా? అంటే అక్కడ నేర్చుకున్న వే ఆఫ్ టీచింగ్ ఒకలా ఉంటది. మీ దగ్గర నేర్చుకున్న వే ఆఫ్ టీచింగ్ ఒకలా ఉంటదని నేను కొంచెం అనుకున్నాను సార్. అంటే అక్కడ బాగా చెప్పలేదు అనట్లేదు. అక్కడ బాగానే చెప్పారు. ఇంకా త్వరగా బాగా ఇక్కడ నేర్చుకుంటే ఇంకా గ్రిప్ వస్తది. దాని మీద ఇంకా కమాండ్ బాగా ఉంటదని ఉద్దేశంతో అనుకుంటున్నాను సార్. అదేలేండి. బయట కొంచెం ఇంగ్లీష్‌లో చెప్పడం వల్ల తొందరగా క్యాచ్ చేయలేరు. మనం తెలుగులో చెప్తాం కదా అర్థమవుతుంది ఈజీగా. అవును సార్. సరే మరి మీరు జాయిన్ అవ్వాలంటే బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఆల్మోస్ట్ ఒక 18 క్లాసెస్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ బ్యాచ్ జాయిన్ అవుతారా మీరు? నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు ఉంటుంది సార్? నెక్స్ట్ బ్యాచ్ ఇంకొక 1 month పడుతుందండి. సార్ నాకు సార్ 1 month కూడా లేదు సార్. నేను అయితే ఒక పని చేయండి. మీరు ఇప్పుడు ఉన్న బ్యాచ్‌లో జాయిన్ అవ్వండి. కంప్లీట్ అయిన వరకు రికార్డెడ్ వీడియోస్ ఇస్తాను. అవి చూసి మీరు నేర్చుకోవచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉన్నా నేను చెప్తాను. ఓకేనా? అదే సార్. సార్ నేను కూడా అంటే సార్ మీరు బెంగుళూరులో ఉంటారా లేకపోతే హోమ్ టౌన్‌లో ఉంటారా సార్ మీరు? బెంగుళూరు కాదండి. రైట్ నౌ నేను ఇప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. హైదరాబాద్ సార్. అంటే కొంచెం మీ దగ్గర కూడా వస్తే కొంచెం ఆన్లైన్ కన్నా కొంచెం ఆఫ్లైన్ కుదరదండి. నాకు డైలీ 50 కాల్స్ వస్తాయి. వీళ్ళందరికీ ఆఫ్లైన్ పెట్టుకుంటే అవ్వదది. టైం సేవ్ అవ్వదు మనకి. ఆన్లైనే కరెక్ట్. ఆఫ్లైన్ వర్కౌట్ అవ్వదు అసలు. అంటే ఆఫ్లైన్ ఇన్స్టిట్యూషన్ స్టార్ట్ చేద్దామని కానీ టైం ఉంది కొంచెం. ఒక 2-3 months టైం పట్టొచ్చు. మేబీ ఆఫ్లైన్ కూడా స్టార్ట్ చేస్తాం. హైదరాబాద్‌లో ఒక బ్రాంచ్ అనుకుంటున్నాము. అది ఇంకా ఎప్పుడు అనేది అనౌన్స్ చేయలేదు. అంటే తక్కువ అమౌంట్ లో చెప్పాలని మనం బ్రాంచ్ పెట్టామంటే అంతా కమర్షియల్ అయిపోతుంది మళ్ళీ. అదొక ప్రాబ్లం. అవునవును సార్. కమర్షియల్ అంటే అక్కడ మెయింటెనెన్స్ తెలుసా చూసాను సార్ ఐలాజిక్‌లో. అన్ని చూసాను సార్ అక్కడ నెలకు ₹1,00,000 కట్టాలి. రెంట్ ఎక్కడి నుంచి వస్తుంది వాడికి? మీ దగ్గర తీసుకోవాలి. ఫీజు పెంచాలి మళ్ళీ. అవును సార్. మళ్ళీ అక్కడే కూర్చోవాలి ఇన్స్టిట్యూట్ పట్టుకుని. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. అదే చూస్తున్నాము. మేబీ స్టార్ట్ చేస్తే ఒక 3 months పడుతుంది. ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేస్తాం లైవ్ లో.
అదే అవును సార్. అనుకుంటున్నాము. ఇంకొక ఆయన పార్ట్నర్ ఉన్నాడు. ఆయన నేను కలిసి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. హుహు. అది. సరే సార్ మీరు ఇప్పుడు జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు జాయిన్ అవుతానంటే అయిపోండి. మీకేం ప్రాబ్లమ్ లేదు. ఏదన్నా ఉన్నప్పుడు నేను చెప్తాను మీకు. ఓకే సార్. ఓకేనా? అదే ఫీజ్ అది ఎలాగ సార్ అది కొంచెం? ఫీజు 10,000 అండి. ఎంత సార్? 10,000 సార్? అవునండి. అవును. సార్ ఒక హాఫ్ అమౌంట్ పే చేస్తాను సార్ కొంచెం. చేయండి. మీరు ఇప్పుడు హాఫ్ పే చేసి తర్వాత ఒక 1 వీక్‌లో బ్యాలెన్స్ అమౌంట్ చేయండి. సార్ లేదు సార్. ఎందుకంటే కొంచెం అదే బయటకి వద్దాం అనుకుంటున్నాను సార్. కొంచెం అమౌంట్ కూడా అవసరం అవుతది. ఒక 5 పే చేసి ఇంక అదే సరేనా? మీరు జాయిన్ అవ్వాలంటే పేమెంట్ చేసి స్క్రీన్‌షాట్ వాట్సాప్ చేయండి నాకు. సార్ పేమెంట్ రేపు చేయొచ్చా సార్? రేపు కానీ ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఓకే. సో మచ్. ప్రాపర్‌గా ప్రిపేర్ అవ్వండి. సబ్జెక్ట్ నేర్చుకోండి. కొంచెం వర్క్ చేయండి. వర్క్ కంప్లీట్ అవుతుంది. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే. బాయ్ బాయ్. సార్. బాయ్. థాంక్ యూ అండి. బాయ్. బాయ్.